three long straight wires carrying current are arranged mutually parallel as shown in the figure. The force experienced by 15 centimeter length of wire Q is. వీళ్ళు ఇక్కడ 3 ప్యారలల్ లాంగ్ వైర్స్ పెట్టారు. అందులో క్యూ అనే వైర్ మీద ఫోర్స్ ఎంత ఉంటుంది అనేసి మనల్ని అడుగుతున్నారు క్వశ్చన్. ఒకసారి లాంగ్ ప్యారలల్ వైర్స్ విషయంలో ఫోర్స్కి మనకు తెలిసినటువంటి ఫార్ములా ఏంటి? సో మీకు గుర్తుంటుంది, సినాప్సిస్లో ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. 2 లాంగ్ ప్యారలల్ వైర్స్ ఉంటే ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ అని ఒక ఫార్ములా చెప్పాం. సో F by L is equal to mu naught I1 I2 by 2 pi R. R అంటే డిస్టెన్స్ బిట్వీన్ దోస్ 2 వైర్స్ అండ్ I1 I2 ఆ రెండిట్లో వెళ్ళే కరెంటు. అలాగే ఇంకొన్ని పాయింట్స్ కూడా అక్కడ మనం చెప్పుకున్నాము, గుర్తు తెచ్చుకోండి. 2 ప్యారలల్ వైర్స్ సేమ్ డైరెక్షన్లో కనుక కరెంటు పోతే 2 వైర్స్ మీద యాక్ట్ చేస్తుంది ఫోర్సు. ఆ ఫోర్సు అట్రాక్టివ్గా ఉంటాయి. ఆపోజిట్ డైరెక్షన్లో కరెంటు పోతే రిపల్సివ్గా ఉంటాయి. ఆ కేసులు 2 గుర్తు తెచ్చుకోవాలి. ఇక్కడ మనల్ని అడిగిండేది దీని మీద క్యూ అనే వైర్ మీద ఫోర్స్ కాబట్టి ఒకసారి ఆ ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉందో డిసైడ్ చేద్దాం ఫస్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ కరెంటు 2 ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. అంటే ఫోర్సెస్ ఎలా ఉంటాయంటే ఈ వైర్ మీద ఈ డైరెక్షన్లో ఫోర్స్ ఉంటుంది, ఈ వైర్ మీద ఈ డైరెక్షన్లో ఫోర్స్ ఉంటుంది. ఈ 2 కాంబినేషన్ తీసుకుందాం, దాన్ని పక్కన పెట్టండి. ఈ 2 కాంబినేషన్ తీసుకున్నప్పుడు నేను ఇది F1 అనుకుంటాను, ఇది కూడా F1 సేమ్ ఫోర్సే ఉంటుంది కానీ డైరెక్షన్ ఇలా ఉంటుంది అనమాట. మనం ఇప్పుడే కదా చెప్పుకున్నాము, ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఆ రిపల్సివ్ నేచర్ అనేది మనకు వస్తుంది. అది మనం రూల్స్ అన్నీ చెప్పుకొని అప్పుడు చెప్పుకున్నటువంటిది సినాప్సిస్లో. ఓకే, ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఇది రెగ్యులర్గా వచ్చే డిస్కషనే కాబట్టి. ఈ 2 తీసుకున్నారనుకోండి, ఈ రెండిట్లో కరెంట్ చూడండి, ఇది సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు అట్రాక్టివ్గా ఉంటాయి ఫోర్సెస్. అంటే దీని మీద యాక్ట్ చేసే ఫోర్స్ ఇలాగా, దీని మీద యాక్ట్ చేసే ఫోర్స్ ఇలాగా. అంటే ఇది ఒకవేళ మనం F2 అని అనుకుంటే ఇది కూడా F2 ఇలా ఉంటాయి. సో ఫైనల్గా మనం క్యూ మీద 2 ఫోర్సులు యాక్ట్ చేస్తున్నాయి, ఈ వైర్ వల్ల ఆ వైర్ వల్ల. 2 ఫోర్సులు కూడా ఈ డైరెక్షన్లో వచ్చినాయి. అంటే ఈ డైరెక్షన్ అంటే ఏ డైరెక్షన్ ఇది? టువర్డ్స్ ఆర్. అంటే 2 ఆప్షన్లు ఇక్కడే పోయినాయి. ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంటుంది అనేది కూడా డిసైడ్ చేసేసాను. ఇప్పుడు ఈ రెండిట్లో ఆ మ్యాగ్నిట్యూడ్ ఎంత అనేది మనం కనుక్కోవాలి. ఇంకో విషయం, ఫార్ములా అప్లై చేసేటప్పుడు ఇక్కడ ఎల్ ఉంది కదా, వాళ్ళు అడిగింది మనల్ని 15 సెంటీమీటర్స్ మీద మాత్రమే. మామూలుగా అయితే 2 లాంగ్ వైర్స్ తీసుకుంటాం, చాలా పొడవైనవి తీసుకుంటాం అనమాట. అది అక్కడ సినాప్సిస్లో డిస్కషను. ఇక్కడ మనకు 15 సెంటీమీటర్స్ మీదే అడిగారు కాబట్టి ఈ లెంత్ని కూడా ఇలా తీసుకెళ్ళిపోండి. ఓకే, అండ్ 2 ఫోర్సులు సేమ్ డైరెక్షనే కాబట్టి రెండింటిని యాడ్ చేసేయడమే, F1 ప్లస్ F2. అయితే ఫార్ములా ఇదే కాబట్టి రెండిట్లో ఏం కామన్ వస్తాయో అవి తీసేసేయండి, మిగతాది యాడ్ చేసేద్దాము. ఇప్పుడు సబ్స్టిట్యూషన్కి వెళ్ళిపోతాను నేను. మ్యూ నాట్ వాల్యూ కూడా ఇచ్చారు వాళ్ళు, మనం గుర్తుపెట్టుకొని ఉంటాము, వాళ్ళు ఇస్తున్నారు. ఇది అలాగే ఇది కామన్ వచ్చేస్తుందిలేండి. కింద 2 పై కూడా కామనే. డిస్టెన్స్లు చూస్తే ఇదేమో 3 సెంటీమీటర్స్ ఉంది, ఇదేమో 2 సెంటీమీటర్స్ ఉంది, వేరియేషన్ ఉంది. కానీ సెంటీమీటర్ ఉంది కదా, అది కామన్గా మనం మీటర్లోకి మార్చేస్తాంగా, ఎందుకంటే ఆన్సర్ న్యూటన్లో ఉంది, SI యూనిట్లో ఉంది. సో కాబట్టి ఇక్కడ 10⁻², అంటే నేను ఇక్కడ ఈ ఆర్లో సెంటీమీటర్ వస్తుందని అది తీసేస్తున్నాను కామన్గా, రెండింటికి వస్తుంది కాబట్టి ఇది కనుక్కోవాలి, రైట్. ఇంకా ఎల్ అనేది ఇటే తీసేసాం కాబట్టి, ఇటు పక్కకి తీసుకొచ్చాం కాబట్టి ఎల్ రెండింటికి వేస్తాం కాబట్టి ఎల్ అంటే 15 సెంటీమీటర్స్, 15 × 10⁻². ఇక మిగిలింది I1 I2. ఇక్కడ I1 I2 ఈ కాంబినేషన్ తీసుకున్నప్పుడు ఇవి 2 I1 I2 అంటే 3 × 1 3. ఆ రెండింటి మధ్యలో డిస్టెన్స్ వచ్చి 3 ప్లస్ ఈ 2 1 × 2 2, కింద డిస్టెన్స్ వచ్చి 2. అంటే మీరు నన్ను ఫార్ములా లాగా రాయమంటే నేనేం రాయాలి? నాకు ఇక్కడ ఏం రాశాను?
I1 I2 ఇది ఒక R, అది కాంబినేషన్ వేరు. I1 డాష్ I2 డాష్ R1 డాష్ అట్లా పెట్టుకోవాలి. మనకు అర్థమైపోతే చాలా ఈజీగా డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయండి ఎప్పుడు కూడా. మళ్ళా ఫార్ములాలు రాసుకొని లెంత్ చేయకూడదు. మనం ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కదా, డైరెక్ట్ స్టెప్కి వెళ్ళిపోతున్నాను నేను. ఓకే, చాలా ఈజీగా అయిపోయింది చూడండి క్యాలిక్యులేషన్ కూడా. ఇది 3 క్యాన్సిల్ అయిపోతే ఇది 1 అయిపోతుంది, ఇది 2 క్యాన్సిల్ అయిపోతే ఇది 1 అయిపోతుంది, 1 + 1 2 అయిపోతుంది. ఆ 2 ఈ 2 కూడా క్యాన్సిల్ చేసేయచ్చు మనం. ఇదంతా పోయింది, ఇది కూడా పోయింది, ఈ పై కూడా పోయింది. ఇక్కడ 10⁻², ఇది ఒక 10⁻² పోయింది. ఇక్కడ ఏంది 15 4 ఇంకా 60 ఇంటూ 10⁻⁻7 న్యూటన్ మనకు ఆన్సర్ 1 వచ్చింది. అది ఇక్కడ మనకు లేదు. 10 పవర్స్ ఇక్కడ 10 ఉంది కదా, దాన్ని మల్టిప్లై చేసేసుకుంటే దీన్ని మనం 6 ఇంటూ 10⁻⁻6 న్యూటన్ రాయొచ్చుగా. సో ఈ ఆన్సర్ ఉంది మనకి ఇక్కడ. సో నేను ఆల్రెడీ డిసైడ్ చేసింది ఏంటి, ఈ రెండిట్లోనే ఆప్షన్ ఉంది అని చెప్పి ముందే చెప్పేశాము. సో ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ కూడా కనుక్కొనేసి, సో 6 ఇంటూ 10⁻⁻6 న్యూటన్ టువర్డ్స్ R అనేది దీన్ని ఆన్సర్ కింద పికప్ చేయొచ్చు అన్నమాట. ఓకే.